ఏలూరు జిల్లా బుసరాజుపల్లి గిరిజన గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థినిపై డ్రాయింగ్ టీచర్ అసభ్యకరంగా ప్రవర్తించాడని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపించారు. ఉపాధ్యాయుడు మురళీకృష్ణపై గతంలో కూడా అనేక ఆరోపణలు వచ్చినా ప్రిన్సిపల్ విజయలక్ష్మి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. బాలికల వసతి గృహంలో మహిళా ఉపాధ్యాయులను కాకుండా 7 పురుషుల ఉపాధ్యాయులను పెట్టడం ఏంటని బాలిక తరపు బంధువులు ప్రశ్నించారు. ప్రిన్సిపల్ ఉపాధ్యాయునికి సస్పెండ్ చేయాలని పీడీఎస్యూ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. బాలిక వసతి గృహంలో జరిగిన ఘటనపై ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ పీవీఎస్ నాయుడు విచారణ చేస్తున్నారు. ఎలా తప్పించుకుంటాం నా నుంచనే అమ్మారండి సార్. ఏం సార్ అడగంటారంటే ఇట్లా అంటే ఏంటి సార్ దగ్గర తీసుకున్నారంటే పాపని ఇలాగా పట్టుకుంటే ఇప్పుడు బాగా ఉంటుంది పట్టుకుంటాం. ఈ పాప ఏం చేసినట్టు ఏంటి సార్ నేను టీచర్ మురళీకృష్ణ మీద కొన్ని అభియోగాలు వచ్చినాయి. సో ఇక్కడ మిస్బిహేవ్ చేస్తున్నట్టు అక్కడ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ఇమీడియట్గా మా ఐటీడబ్ల్యూ అండ్ స్టాఫ్ని ఇక్కడ తరలించడం జరిగింది. ప్రిలిమినరీగా ఇక్కడ జరుగుతున్న ఇష్యూ గురించి దాని గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది ప్రిలిమినరీ ఎంక్వైరీగా. అదే విషయాన్ని ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీ అండ్ జాయింట్ కలెక్టర్ గారు కూడా ఈ విషయం ఇక్కడికి వచ్చిన కంప్లైంట్ విషయం మేడం కూడా చెప్పడం జరిగింది. సో ఎటువంటి దాంట్లో కూడా ప్రైమరీ దాంట్లో ఎటువంటి ఇష్యూ ఇందులో ఉన్నా కూడా ఎటువంటి ఉపేక్షించేది లేదు ఎవరైనా సరే. ఇన్ కేస్ మన ఆశ్రమ స్కూల్స్ అండ్ గురుకులమ్స్లో పొరపాటున ఎటువంటి ఇష్యూలు జరిగినా కూడా దాని మీద సివియర్ డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ఇష్యూలో ప్రిలిమినరీగా ఎంక్వైరీ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం నెసరీ యాక్షన్ ఇమీడియట్ యాక్షన్ తీసుకుందాం. ఇక్కడికి వచ్చేటప్పటికి గతంలో ఆరోగ్య ప్రజలు ఉన్నాయంటున్నారు కానీ ఇప్పటివరకు అయితే రిటర్న్గా ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న టీచర్స్ ద్వారా, గతంలో పనిచేసిన టీచర్స్ ద్వారా, ఇక్కడ ప్రిన్సిపాల్స్ ద్వారా, మా ఎంఈఓ గారు, మా డిప్యూటీ ఈఓ గారు అండ్ ఏఎంఓ గారి ద్వారా కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. చేస్తున్నటువంటి టీచర్